జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. మనం అయితే శంకర్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో వచ్చేసాం అనమాట. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్ అనమాట. దుల్పేట్ డబుల్ బెడ్రూమ్ హోమ్స్ అనమాట. జస్ట్ ఆపోజిట్ లో అన్న వాళ్ళు అయితే విగ్రహాలు తయారు చేస్తున్నారు. సో లోపలికి వెళ్దాం మనం అయితే. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళ వర్క్ అయితే చాలా బాగుంది. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 20 to 22 ఫీట్స్ ఉంటుంది విత్ కిరీటము. సో స్వామి వారికి అయితే మనకైతే పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 80% అయిపోయింది కలరింగ్ అయితే. సో రైట్ సైడ్ లో అయితే మనకైతే ఈ విగ్రహాలు ఉన్నాయి చూసుకోవచ్చు, శివుడు పార్వతి. సో బెడ్త్ వచ్చేసి మనకైతే 1.5 feet ఉంటుంది. సో హైట్ వచ్చేసి 5 feet ఉంటుంది. సో అమ్మవారు అయితే చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే ఇచ్చారు. స్మైలింగ్ ఫేస్. సో వెనకాల బంబంబోలే కూడా చాలా నీట్ గా ఇచ్చారు. మూడో కన్ను కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా ఇచ్చారు, స్మైలింగ్ ఫేస్. సో అమ్మవారికి అయితే మనకైతే పింకిష్ కలర్ శారీ ఇచ్చారు. సో బంబంబోలకు కూడా చూసుకోవచ్చు ఫినిషింగ్ వర్క్ అనేది అవసరం ఉంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో భారీ బొజ్జ వినాయకుడు అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు మనము వినాయకుడు వచ్చేసి అయితే విత్ 4 hands ఉన్నారు. సో ఇక్కడ యూనిక్ ఏంటంటే మనకైతే వినాయకుడు హ్యాండ్ వచ్చేసి మనకైతే మూమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో వినాయకుడికి వచ్చేసి మనకు కళ్ళు వేస్తే బొట్టేస్తే మనకైతే ఫుల్ ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే కుబేర స్వామి అనమాట. చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే ఫినిషింగ్ అయితే అవసరం ఉంది. సో ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అలా నంబర్ అయితే ఇస్తాను నేనైతే. సో లెఫ్ట్ సైడ్ లో అయితే మనకైతే ఈ విగ్రహం వచ్చేసి మూవ్మెంట్ అవుతుంది అనమాట. 2 విగ్రహాలు శివుడు మరియు పార్వతి తాండవం వేస్తున్నారు అనమాట. సో ఇలానే మనకైతే మూవ్మెంట్ ఉంటుంది అనమాట విగ్రహంకి వచ్చేసి. ఈ విగ్రహం కొంటే అయితే మనకైతే ఈ 2 pieces అనేది వస్తాయి అనమాట ఫ్రెండ్స్. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 5 feet ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకు 2 feet ఉంటుంది. సో ఒక్కసారి చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే అవుట్పుట్ ఇచ్చారు. సో విగ్రహానికి కూడా చూసుకోవచ్చు ఎంత ఫినిషింగ్ అయితే ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో అక్కడైతే అన్న వాళ్ళు అయితే పెయింట్ వేస్తున్నారు వైట్ కలర్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు సేమ్ విగ్రహం అనమాట. చెవులో చూసుకోవచ్చు మనకైతే డిఫరెంట్ కలర్ ఇచ్చారు ఈ విగ్రహానికి. సో ఈ విగ్రహానికి అయితే పింక్ ఇచ్చారు. సో అన్న వాళ్ళు అయితే ఫినిషింగ్ అయితే 100% ఉంది. సో హ్యాండ్ మూమెంట్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అయితే. సో ఇలా చూసుకోవచ్చు హ్యాండ్ మూమెంట్ అవుతుంది, ఆశీర్వాదం చేయి. సో ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం ఉంది మనకైతే. ఈ విగ్రహంకి కూడా మనకి హ్యాండ్ మూమెంట్ ఇస్తాడు అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు. సో ఈ విగ్రహానికి అయితే మనకైతే ధోతి వర్క్ వస్తుంది. హైట్ వచ్చేసి ఇంచుమించు 16 to 17 feet ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు అమ్మవారు ఉన్నారు. సో వినాయకుడికి అయితే మనకి ధోతి వర్క్ ఇంకా కళ్ళు వర్క్ వేస్తే ఫినిష్ అయిపోతుంది అనమాట మొత్తానికి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకో విగ్రహము. సో ఇది వచ్చేసి అయితే మనకి కృష్ణుని రూపంలో అన్న వాళ్ళు అయితే కలర్ వేశారు. సో రెడ్డిష్ షేడింగ్ అయితే చాలా నీట్ గా ఉంది చూసుకోవచ్చు. గోల్డ్ కలర్ ఇంకా ధోతి ఇంకా కళ్ళు వేస్తే మనకైతే ఈ విగ్రహం అనేది ఫినిష్ అవుతుంది. సో చూసుకోవచ్చు ఓవరాల్ అయితే మనకైతే విగ్రహం అయితే రెడీ అయింది ఆల్మోస్ట్. చూసుకోవచ్చు అలానే మూమెంట్ ఉంటుంది మనకైతే విగ్రహాలు. సో ఇది ఫ్రెండ్స్ మన శంకర్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.